దైవభక్తుడు మార్టిన్ లూథర్ ఒక చక్కని మాట చెప్తారు. ద బైబిల్ ఈజ్ ద క్రేడిల్ వేర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ లేయిడ్ అంటారు. బైబిల్ గ్రంథం ఏమిటంటే యేసుక్రీస్తు వారు పరుండబెట్టబడినటువంటి, యేసుక్రీస్తు వారు ఉంచబడినటువంటి ఊయల అని మార్టిన్ లూథర్ గారు అంటారు. భాగంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9వ వచనము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 11వ వచనాన్ని కూడా చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినమందు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. దైవభక్తుడు మార్టిన్ లూథర్ ఒక చక్కని మాట చెప్తారు. ద బైబిల్ ఈజ్ ద క్రేడిల్ వేర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ లేయిడ్ అంటారు. బైబిల్ గ్రంథం ఏమిటంటే యేసుక్రీస్తు వారు పరుండబెట్టబడినటువంటి, యేసుక్రీస్తు వారు ఉంచబడినటువంటి ఊయల అని మార్టిన్ లూథర్ గారు అంటారు. అటువంటి కన్విక్షన్ ఆయనకు ఉంది కాబట్టే మరి చాలా ఉద్యమంగా ఆయన పరిచర్య చేసినట్లుగా, ఒక ఉద్యమం వలె పరిచర్య చేసినట్లుగా మనకు తెలుస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యములో మనకు కనిపించేది ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని కనుగొనాలంటే బైబిల్ గ్రంథంలోనే కనుగొనగలుగుతాం. దేవుని గురించినటువంటి ప్రత్యక్షత ఈ సృష్టిలో కొంత మేరకు మనకు కనబడవచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత క్రీస్తు వారిలో ఉన్నది. ఆ క్రీస్తు వారి గురించినటువంటి వివరణ లేఖనాల్లో ఉంది. కనుక మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి మాట, ద బైబిల్ ఈజ్ ద క్రేడిల్ వేర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ లేడ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంచబడినటువంటి ఊయల బైబిల్ గ్రంథం అని చెప్పిన మాట వాస్తవమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ గారు పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఒక స్టోరీ చెప్పారు. గ్రుడ్డిది అయినటువంటి, ఒక చదువు లేనటువంటి ఒక స్త్రీ గురించినటువంటి వాస్తవ గాథ ఇది. ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఒకసారి తనకు దొరికినటువంటి, నూతనంగా దొరికినటువంటి తన విశ్వాసాన్ని, ప్రభువును గురించినటువంటి సువార్తను ఇతరులకు పంచుకోవాలని ఆశపడింది. కానీ పాపం గుడ్డావిడ, పైగా చదువు లేనావిడ. కానీ దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఈ మిషనరీ గారు చెప్పే మాట ఏమిటంటే, ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఫ్రెంచ్ భాషలో ఉన్న బైబిల్ ఏదన్నా ఉంటే కొత్త నిబంధన ఒకటి ఇవ్వండి అని అడిగిందంట. అడిగితే ఆయన ఇచ్చారు. ఈవిడికి గుడ్డిది, అదేవిధంగా చదువు కూడా రాదు, ఏం చేసుకుంటుందో అనుకుంటున్న సమయంలో ఆమె చెప్పింది, అయ్యా కొంచెం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని అండర్లైన్ చేసి ఆ పేజీ మార్కింగ్ చేసి నాకు ఇవ్వండి అయ్యా అని అడిగిందంట. అలాగేనమ్మా అని ఆయన ఆ యోహాను సువార్త 3:16లో ఉన్న మాటలను అండర్లైన్ చేశారు. అక్కడేముంటుందండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్న మాట అక్కడ మనకు కనబడతా ఉంది. కనుక ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకొని ఏం చేసిందో తెలుసండి, ఈ ముసలావిడ ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళింది. రోజు ఆ స్కూల్ గేట్ దగ్గర కూర్చునేదంట. ఆ స్కూల్లో ఆఫ్రికా దేశమైనప్పటికీ ఆ స్కూల్లో ప్రత్యేకించి ఫ్రెంచ్ భాషను బోధిస్తూ ఉండేవారంట. అంటే మనకి ఇక్కడ మీకు ఇంగ్లీష్ చదవటం వచ్చండి అంటే వచ్చండి అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో,
ఇంగ్లీష్ ఇది ఏమైనా అర్థం చెప్పగలరండి, ఉత్తరం చదువుతారంటే అంటే ఎంత గర్వంగా చదవగలిగిన వాళ్ళు చెప్పుకుంటారు, అంత గర్వంగా ఫ్రెంచ్ భాష గురించి కూడా ఆ విద్యార్థులు ఫీల్ అవుతూ ఉండేవారు. కనుక ఆ మెయిన్ గేట్ దగ్గర కూర్చొని వచ్చిపోయేటువంటి విద్యార్థులను పట్టుకొని, బాబు కొద్దిగా ఇందులో ఏముందో చదువు పెట్టాయా అని అడిగేదంట. వాళ్ళు ఫస్ట్ అడిగేదన్నమాట, బాబు నీకు ఫ్రెంచ్ చదవటం వచ్చా అంటే గర్వంగా వచ్చమ్మా అంటారు. దాని అర్థం చెప్పటం వచ్చమ్మా, అయితే కొంచెం ఇది చదువు పెట్టు బాబు అని మార్కింగ్ చేసి ఉన్నటువంటి ఆ వచనాన్ని, ఆ పేజీ తీసి అక్కడ అండర్లైన్ చేస్తున్నటువంటి వచనాన్ని చదవమంటే చాలా సగర్వంగా ఆ వచనాన్ని చదివి ఆ విద్యార్థులు దాని గురించిన వివరణ అడిగితే వారు వివరించి ఇలా చెప్తుందమ్మా, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నారు అని చెప్తుందమ్మా అంటే దీని అర్థం నీకు తెలుసా అని తిరిగి ఆమె సువార్తను ప్రకటించేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా సువార్తను ప్రకటించిన వారిలో 24 మంది సంఘ కాపరులు అయ్యారంట. అంటే ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారో. దేవుని యొక్క వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించినటువంటి సత్య సువార్త ఉంచబడింది కనుక బైబిల్ గ్రంథము అనేది విశ్వాస జీవితంలో ప్రపంచానికే ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యము, దేవుని మాట, దేవుని చిత్తమంతా కూడా రాయబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. ఒకసారి మనము ఊహించుకుంటే బైబిల్ లేని సంఘం ఏదైనా ఉందా? బైబిల్ లేనటువంటి కుటుంబం ఏదైనా, క్రైస్తవ కుటుంబం బైబిల్ లేకుండా జీవించగలుగుతుందా? ఒక క్రైస్తవ జీవితాన్ని బైబిల్ లేకుండా మనం జీవించగలుగుతామా? బైబిల్ లేకుండా సంఘాలే కాకుండా పారాచర్చ్ ఆర్గనైజేషన్స్, సువార్తను ప్రకటించేటువంటి సంస్థలు అనేకమైన ఉన్నాయి. అవేమైనా పని చేయగలుగుతాయా అని ఆలోచిస్తే బైబిల్ లేకుండా సంఘము లేదు, బైబిల్ లేకుండా ఎటువంటి ఆర్గనైజేషన్ క్రైస్తవ జీవితం ఉండటానికి చాలా కష్టతరమైపోతుంది. ఎందుకంటే రాయబడినటువంటి లేఖనం మనకుంది కాబట్టి జరిగినటువంటి సంగతులను తెలుసుకొని ప్రభువునందు విశ్వాసముతో మనం ముందుకు కొనసాగగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ సొసైటీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే బైబిల్ అనేది మనకు ఎంత ప్రాముఖ్యమో బైబిల్ మన చేతుల్లో విరివిగా ఉంచుచున్నటువంటి సంస్థ చాలా ప్రాముఖ్యమైంది. ఇలాంటి పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ని ఏమంటారంటే ది ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ద చర్చ్ అంటారు. అంటే చాచబడినటువంటి సంఘపు హస్తము ఇటువంటి సంస్థలు అంటూ ఉంటారు. నేనేమంటానంటే అది హస్తమే కాదు, అది గుండె కూడా అని చెప్తా. ఎందుకంటే మనకు అసలైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేసి ప్రింట్ చేసి మనకు అందిస్తున్నటువంటి ఒక సంస్థ, అది గుండెగానే చెప్పుకోవాలి. అంత ప్రాముఖ్యమైనది. దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి, ప్రార్థించవలసినటువంటి, సహకరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే లేఖనాన్ని మన చేతుల్లో పెడుతున్నటువంటి బైబిల్ ఎన్నో సంస్థలు ఉండొచ్చు, కానీ అత్యంత విరివిగా పరిచర్య ప్రపంచవ్యాప్తముగా ప్రత్యేకించి భారతదేశంలో పనిచేస్తున్నటువంటి సంస్థ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ లేఖనము గురించి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యంలో మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో మన జీవితాల్లో మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొత్తం ఈరోజు ధ్యానం చేద్దాం. చాలా టూకీగా నేను ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్కు గురించినటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్కు గురించినటువంటి ఈ 55వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం మొదటి నుండి ఆఖరి వరకు చూసుకొని దాన్ని విభజించుకుంటే కొన్ని మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి, ఏ విధముగా దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది అని. మొదటి వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఉన్నప్పుడు మన దప్పిక తీరుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచనములో, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకనే ద్రాక్షారసమును పాలను కొనుడి అన్న మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో భౌతికముగా ఆరోగ్యంగా ఉండి మంచిగా ఎదగాలంటే మంచి ఆహారాన్ని, పుష్టికరమైన ఆహారాన్ని మనం భుజిస్తాం. అంతేకాకుండా నీరు చాలా ప్రాముఖ్యమైనది. గాలి, నీరు, ఆహారము, మనము ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆధ్యాత్మికంగా మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారముతోనూ నీటితోనూ దేవుని యొక్క వాక్యాన్ని పోలుస్తూ, ఆ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే దప్పిగొంటే
నీళ్ల దగ్గరికి రండి అన్న మాట మనం చూస్తున్నాం. ఆహారము, పుష్టికరమైన ఆహారాన్ని భుజించండి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి దప్పికలు ఉంటూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు సుకారు అనేటువంటి ఊరి దగ్గరకు వచ్చినప్పుడు దప్పికతో ఉన్నటువంటి స్త్రీ ఆయనకు కనిపించింది. ఏమి దప్పిక? భౌతికమైన దప్పిక కూడా ఆమెకుంది. ఎటువంటి ప్రేమ లోపించిందో, ఎటువంటి ఆలోచనలు, లోపములు తన జీవితంలో ఉన్నాయో మనకైతే స్పష్టంగా తెలియబడలేదు. కానీ ఆమె 5 భర్తలు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా నీ వాడు కాడు అన్నమాట ప్రభువు చెబుతూ ఉన్నారు. మనకు తెలుసు కాబట్టి టూకీగా నేను చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ మాట మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు దప్పిక, నా దప్పిక తీర్చమని ఆయన అడిగినప్పుడు, చివరికి ఆమె దప్పిక గురించి మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, అయ్యా మరలా ఇక్కడికి రాకుండానట్లుగా ఆ నీళ్లు నాకివ్వు, నా దప్పిక తీర్చు అని ఆమె అడుగుతా ఉంది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దప్పిక ఏమిటో దాని గురించి ఆ యొక్క మార్గంలోనికి ఆ యొక్క సమరయ స్త్రీని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరి జీవితాల్లో ఆయా విధాలైనటువంటి దప్పికలు ఉంటూ ఉంటాయి. ఏ దప్పిక కూడా నిజముగా తీర్చబడదు. ఓన్లీ మన జీవితంలో దప్పిక తీర్చబడాలంటే దేవుని యొక్క వాక్యము చేత, దేవుని సన్నిధి చేత, దేవుని ఆత్మ చేత మన దప్పిక తీర్చబడుతుంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, దప్పిక కొనువారులారా నీళ్ల యొద్దకు రండి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో మన దప్పికను తీరుస్తూ ఉంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట, 2వ వచనంలో మనకు కనిపిస్తుంది, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అన్నమాట మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో సారము, దేవుని వాక్యములో సంతుష్టి, దేవుని యొక్క వాక్యములో బలము మనకు అనుగ్రహింపబడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి పని ఏమిటంటే, మనకు మన దప్పికను తీర్చేటువంటి, మన ఆకలిని తీర్చేటువంటి దైవ లేఖన గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టగలుగుతున్నటువంటి సంస్థ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము మన జీవితాలను ఎన్రిచ్ చేస్తుంది, మన జీవితాలను సంతుష్టికరముగా, పుష్టిగా ఉండునట్లుగా చేస్తుంది. దేవుని వాక్యము లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితాలు పడిపోతూ ఉంటాయి. ఒక్కరోజు బైబిల్ చదువుకోకపోతే ఎలా ఉంటుందండి? ఒక్కరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకపోతే ఎలా ఉంటుంది? దేవుని వాక్యం ధ్యానం చాలామంది అంటూ ఉంటారు, ఈ శోధన జయించలేకపోతున్నాను అంటూ ఉంటారు. ఎందుకంటే బయట చెత్త ఎక్కువ తింటూ ఉంటే ఏమవుతుందండి? అజీర్తే చేస్తుంది. ఇంటి దగ్గర తల్లి వండేటువంటి ఆహార పదార్థాలు అంత రుచికరంగా ఉండకపోవచ్చు చాలాసార్లు. ఎందుకంటే బయట హోటల్లోకి వెళ్తే ఏముంటుంది? అన్నీ వేస్తాడు. ఇప్పుడు బయట ఉదాహరణకి ఫ్రైడ్ రైస్ తిన్నారనుకోండి, ఏముంటుంది దాంట్లో? అజినమోటో అంటాడు, ఇంకేదో అంటాడు, ఏదో ఒక మోటో వేస్తాడు, కొద్దిగా చెమట వేస్తాడు, ఇంకేదో వేస్తాడు, అన్నీ వేసి మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను, చపాతీ చేస్తున్నాడు, దానికి ఇలా రాస్తున్నాడు, వీడియో తీశారు దాన్ని. తను ఎందుకు చేస్తున్నాడు నాకు తెలియదు, కానీ ఎన్ని వేస్తారో దాంట్లో మనకు తెలియదు. చాలా రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చెదరు. చాలాసేపు ఆ టీవీలో వచ్చే కార్యక్రమాలు, ఆ యూట్యూబ్లో వచ్చేటువంటి కార్యక్రమాలు, యూట్యూబ్లో ఇప్పుడు విరివిగా దేవుని వాక్యం వెదజల్లబడుతుంది, కానీ యూట్యూబ్లో వాక్యం చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి అనిపిస్తుంది, దేవుని వాక్యం ప్రకటిస్తే చాలామంది చూడలేదు, కుక్క తుమ్మినా సరే చూస్తున్నారు వీడియో కదండి. కుక్క తుమ్మినా సరే వీడియో చూస్తారు, కానీ దేవుని వాక్యం చూసేవాళ్ళు చాలామంది తక్కువ మంది ఉంటూ ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, ఆహారము కాని దాని కొరకు మనం పరిగెత్తుతూ ఉంటాం. పుష్టిని మనకు అనుగ్రహించేది దేవుని యొక్క వాక్యము. అటువంటి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క కృపను బట్టి బైబిల్ సొసైటీ వారు మన చేతుల్లో పెడతా ఉన్నారు. మనకు తెలుసు, కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మనకు కనబడుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు అనే మాట మనకు అర్థమవుతుంది. ఎన్ని అపహాస్యంతో కూడినటువంటి వీడియోలు ఈ రోజుల్లో వస్తూ ఉన్నాయో. ఒక అపహాస్యం అనేది అదొక బిజినెస్ అయిపోయింది ఈ రోజున. అటువంటి వారితో కూర్చుండక
దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము దానిని ధ్యానించుచు దానితో సమయాన్ని గడిపేవాడు ఏ విధంగా ఉంటాడు? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతా కూడా ఏమవుతుందండి? సఫలమవుతుంది. చాలాసార్లు మన జీవితంలో అటువంటి సఫలీకృతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. ఈ శోధన జయించలేకపోతున్నానండి అంటూ ఉంటారు. ఎందుకు జయిస్తావు? ఎప్పుడు చూసినా నిన్ను నువ్వు దేంతో పోషించుకుంటున్నావు? దేవుని వాక్యం చేత కాదు, లోక సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని పోషించే భోజనం మాత్రమే కాదు, ఈ శరీరం యొక్క వాంఛలను పోషించే వాటి చేత నిన్ను నీవు పోషించుకుంటూ ఉంటే ఆత్మ బలహీనమైపోయి నీ ఆధ్యాత్మిక జీవితంలో సరిగ్గా నడవలేవు. కానీ దేవుని ప్రియ బిడ్డలారా, అటువంటి పౌష్టికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని పుష్టిగా ఉంచేటువంటి దేవుని వాక్యము, ఆ వాక్యాన్ని మన జీవితంలో కలిగి ఉండడానికి దేవుడు అనేకమైనటువంటి సంస్థలను వాడుకుంటున్నాడు. ప్రత్యేకంగా ఈరోజు బైబిల్ సొసైటీ వారి సండే కనుక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా వారు చేస్తున్నది నేను చెప్పాలంటే ఇంకెవరు కూడా చేయలేరు. ఆ వాక్యాన్ని మనకు అందించడానికి అంత ఎనార్మస్ వర్క్ వాళ్ళ యొక్క భుజాల మీద వేసుకొని ఉన్నారన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా 3వ వచనాన్ని మనం చదువుకుంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నమాట మనం చూస్తున్నాం. వినిన ఎడల ఏం వినాలి? ఏం వినాలండి? వినాలంటే అది ఉండాలి, ప్రింట్ చేయబడిందే ఉండాలి. లేకపోతే నేను వస్తాను, నా ఇష్టం వచ్చింది నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. ఎవరు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పుకొని వెళ్తారు. దేవుని ప్రియబిడ్డలారా, వాక్యములో నుండి చెబుతున్నాం కాబట్టి అథెంటిసిటీ ఉంది దానికి. వాక్యం లేకుండా, బైబిల్ చేతుల్లో లేకుండా చెబితే దానికి విలువేమీ కూడా ఉండదు. ఆ వాక్యము చదువుతున్నాం. ఆది సంఘాల్లో మనం ఇందాక కూడా చదువుకున్నాం. కీర్తనల గ్రంథంలో నుండి డైరెక్ట్ రిసైటేషన్, ఇంక ఇంటర్ప్రిటేషన్ కూడా కాదు, డైరెక్ట్గా దాని గురించి మనం వింటూ ఉన్నాం. కనుక దేవుని ప్రియబిడ్డలారా, వాక్యమును వినేవారముగా మనం ఉంటాం. ఎక్కడి నుంచి వింటున్నామంటే దేవుని యొక్క లేఖన గ్రంథంలో నుండి మనం వినగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మన ఆ దప్పికను తీరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలను పుష్టిగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికించేదిగా ఉంటుంది. నా మాటను విని మీరు బ్రతకండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తర్వాత చాలా వచనాలు ఉన్నాయి. 7వ వచనంలోనికి వెళ్తూ ఉన్నాను. 7వ వచనములు అంటాడు, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను అన్నమాట మనం చూస్తాం. దుష్టులు తమ తలంపులను మానవలెను. ద వర్డ్ ఆఫ్ గాడ్ కాల్స్ us ఫర్ రిపెంటెన్స్. మార్పు చెందమని దేవుని వాక్యం పిలుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనుషుల జీవితాన్ని మారుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనుషుల జీవితాన్ని ఏం చేస్తుందండి? దేవుని యొక్క వాక్యము మారుస్తుందండి. ఈ వాక్యం లేకపోతే మనుషుల బ్రతుకులు మారవు. నేను ఈ మధ్యకాలంలో ఒక పుస్తకాన్ని చదివాను, సన్ ఆఫ్ హమాస్ అనేటువంటి పుస్తకాన్ని. ఆ సన్ ఆఫ్ హమాస్ అనేటువంటి, అంటే హమాస్ యొక్క పుత్రుడు అని అర్థం. హమాస్ అంటే ఏంటి అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇస్రాయేలు ప్రాంతంలో పనిచేసేటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. గాజా స్ట్రిప్, ఇస్రాయేల్ ప్రక్కనటువంటి ప్యాలెస్టైన్ వారు ఆక్రమించుకున్నటువంటి ఆ స్థలాల్లో ఉండి పనిచేస్తున్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ అనేటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్తూ సన్ ఆఫ్ హమాస్ అని ఎందుకన్నారంటే, ఈ హమాస్ అనే ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి వారిలో ఒకడైనటువంటి షేక్ హసన్ యూసఫ్ అనేటువంటి ఒక పెద్ద కుమారుడు మొసాబ్ హసన్ యూసఫ్, ఆయన స్టోరీ అందులో ఉంటుంది. సన్ ఆఫ్ హమాస్ అని ఎందుకని పేరు పెట్టారంటే, ఆ యొక్క పుస్తకానికి అలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అనేకమైనటువంటి సూసైడ్ బాంబ్స్, అనేకమైనటువంటి మందిని ఇశ్రాయేలు ప్రజలను చంపటానికి పనిచేసేటువంటి, విరామం లేకుండా పనిచేసేటువంటి సంస్థ నాయకుని యొక్క కుమారుడు, ఆయన మార్పు చెందిన విధానం అందులో రాయబడతా ఉంది. ఎన్నో కార్యక్రమాలు తన తండ్రి గారితో కలిసి చేశాడు. చివరికి ఆయన ఇటువంటి ప్రాసెస్లో ఉంటూ ఉండగా ఆయనకు క్రైస్తవ కుటుంబాలు పరిచయమై బైబిల్ స్టడీకి ఆయన పిలిచారంట. పిలిచినప్పుడు ఆయన బైబిల్ స్టడీకి వెళ్ళి న్యూ టెస్టిమెంట్ చేతికిస్తే ఆ న్యూ టెస్టిమెంట్ చదువుకుంటూ ప్రత్యేకంగా ఒక వాక్యం తనను ఆకర్షించింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు
మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ మాట చదివినప్పుడు ఆయన అంటాడు, ఆయన రాస్తాడు ఆ పుస్తకంలో, ఐ వాజ్ థండర్ స్ట్రక్ బై దీస్ వర్డ్స్ అంటాడు. నా మీద పిడుగుబడినట్టుగా అనిపించింది ఈ మాటలు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఉగ్గుపాలతో ద్వేషాన్ని నూరిపోస్తారు. ఇశ్రాయేలీలంటే చంపేయాలి, వాళ్ళు మన శత్రువులు అని ఉగ్గుపాలతో ద్వేషాన్ని పోయబడి పెరిగినటువంటి ఇతను శత్రువును ప్రేమించండి అంటే ఈ మాటల కొరకే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నెవర్ బిఫోర్ హ్యాడ్ ఐ హర్డ్ ఎనీథింగ్ లైక్ దిస్, బట్ ఐ న్యూ దట్ దిస్ వాజ్ ద మెసేజ్ ఐ హ్యాడ్ బీన్ సర్చింగ్ ఫర్ ఆల్ మై లైఫ్. నా జీవితం అంతా కూడా ఇలాంటి మాటల కోసం ఎదురు చూస్తున్నానని తన జీవితాన్ని మార్చుకొని ఆ యొక్క ప్రాంతంలో నుండి దూరంగా పారిపోయి విశ్వాసంలో ఎదిగి చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించే ఒక సాక్షిగా ఈ యొక్క వ్యక్తి మారాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా మారాడు? ఎవరో బైబిల్ గ్రంథాన్ని ఆయన చేతిలో పెట్టారు. ఆయన చేతిలో పెట్టారు. కరుడు గట్టినటువంటి తీవ్రవాద సంస్థ యొక్క ఫౌండర్, పెద్ద కుమారుడు, నెక్స్ట్ లీడర్స్లో చాలా నాయకత్వం అప్పటికే ఆయన అనుగ్రహించి ఆయన చలామణి చేశాడు ఆ సంస్థలో. కానీ చివరికి ఆయన తన జీవితాన్ని మార్చుకొని ద్వేషించేవాడు ప్రేమించేవానిగా మారాడు. దేవుని యొక్క వాక్యము మనుషుల హృదయాలను మార్చేదిగా ఉంటుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, మనుషులు భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని దేవుని యొక్క క్షమాగుణం గురించి మాట్లాడుతూ ద బైబుల్ కాల్స్ అస్ ఫర్ రిపెంటెన్స్. పశ్చాత్తాపము పొందినట్లుగా దేవుని యొక్క వాక్యము ప్రజలను పిలిచేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము అనేకులను మార్చేదిగా ఉంటుంది. 8-9 వచనాలు మనం చదివితే దేవుని యొక్క వాక్యము దైవ చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క చిత్తము మనకు ఎలా తెలుస్తుంది, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలము అని ఆలోచన చేసినట్లయితే వాక్యము ద్వారానే తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఈ లోకములో మన యొక్క ఆలోచనలు ఒకలా ఉంటాయి, దేవుని ఆలోచనలు మరొకలాగుంటాయి. ఈ లోకంలో ఏం చెప్తారంటే అట్టుపెట్టినమ్మకి ఎంత పెట్టాలండి? 1.5 పెట్టాలి, పెట్టకపోతే పెట్టకూడదు. వాళ్ళు ఏం పెట్టలేదు కాబట్టి మనం ఏం పెట్టకూడదు. నీ శత్రువును ద్వేషించాలి, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించాలి. ఈ లోకపు స్టాండర్డ్స్ ఒక లెవెల్లో ఉంటాయి, మన ఆలోచనలు ఒకలా ఉంటాయి, కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8-9 వచనాలు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇంత ఎత్తైన తలంపులను అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోగలం? కేవలము రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని చదవటం ద్వారానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది కాబట్టి దాదాపుగా 1600 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు 40 మందికి పైగా దైవ భక్తులను వాడుకొని వారి జీవితాల్లో దేవుడు ప్రత్యక్షమై వారిని దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత తన లేఖనాన్ని రాయించి భద్రపరచ చేసి ఇప్పుడు మన చేతుల్లో లేఖనము మన చేతుల్లో దేవుడు పెట్టాడు. దీనికోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారో, ఎంతమంది దీనికోసం ప్రయాసపడ్డారో, ఎంతమంది దీని కొరకు వారి యొక్క జీవితాలనే త్యాగం చేశారో, ఈ రోజున మన చేతిలో దేవుడు ఈ గ్రంథాన్ని ఉంచారు. ఎందుకంటే ఆయన చిత్తం మనం తెలుసుకోవాలని. హల్లెలూయా. బ్యాప్టిస్ట్ సంఘాలు చాలా దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చే సంఘాలు. కొన్ని సంఘాలు ఉంటాయి, వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు నోటికొచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రవచనం అంటారు, ఏది పడితే చెప్తూ ఉంటారు. దేవుని వాక్యము తప్ప మనకు ఏమీ కూడా దిక్కు లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము. ఈ వాక్యము ఏం తెలియజేస్తుంది? దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందికి ఉత్తరాలు రాస్తూ ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి 2 అమ్మాయిలను చూసాము, అబ్బాయికి
ఏ అమ్మాయిని చేయాలి, దేవుని చిత్తం ఏంటో ప్రార్థన చేసి చెప్పండి. మేమన్నా శకునిగాళ్ళమా? ఏమన్నా సోది చెప్పేవాళ్ళమా? సోది చెప్పి ఏదో ఒకటి చెప్పేసి ఆ తర్వాత జరిగిందేదో జరిగిద్దిలే, తర్వాత ఈవిడికి నేను కనబడనులే, ఏం జరిగితే జరిగిద్దానికి సోది చెప్పటం కాదు. దేవుని వాక్యం దేవుని చిత్తం ఎలా తెలియజేస్తుందంటే ఆల్రెడీ ఎవరిని పెళ్లి చేయాలి నీ బిడ్డకి అనేది దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నంబర్ 1. ఇక అలాంటివి చాలా ఉంటాయి వాక్యంలో. ఎవరిని పెళ్లి చేయాలి, ఎవరికి మీ కొడుక్కి చేయాలి, లేకపోతే ఎవరికి మీ కుమార్తెనివ్వాలి అనేవి దేవుని వాక్యములో ఉంటాయి. డబ్బు చూసి, అందం చూసి, స్టేటస్ చూసి అవి కాదు. వాక్యములో ఎలాగ ఉంది, ఎలాంటి విశ్వాసులై ఉన్నారు, చక్కగా ఆయన ఉన్నతమైన చిత్తము వాక్యములో మనకు బయలుపరచబడింది. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. మీరు వెరైటీగా ఆలోచన చేస్తారు, నాకులాగా మీరు ఆలోచన చేయరు. కాబట్టి మీరేం చేయాలి? మనకు ఆయన తలంపులు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని లేఖనములో మనకు దొరుకుతాయి. కనుక దేవుని యొక్క వాక్యము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది, తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 24వ వచనంలో మనం చూస్తాం. 119వ కీర్తన 24వ వచనంలో, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. నీ శాసనములు నాకు ఆలోచన తెలియజేసేవిగా ఉంటున్నాయి అని లేఖనంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ఆ దేవుని యొక్క ఆలోచనను మనకు తెలియజేసేదిగా ఉంటుంది. 10వ వచనము 11వ వచనాన్ని నేను చెప్తున్నాను చూడండి. 10వ వచనం 11వ వచనము, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని యొక్క వాక్యము ఆయన చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. దేవుని వాక్యము ఆయన చిత్తాన్ని మనకు తెలియజేసేదిగా ఉంటుంది. అలాగే దేవుని వాక్యము ఆయన చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మనకి వర్షం పడుతుంది. నిన్న ఒక బ్రదర్ ఫోన్ చేశారు, ఆయనకి చిన్న బిజినెస్ ఉంది. నేను అడిగాను, ఎలా ఉంది బిజినెస్ బ్రదర్ అని అడిగితే ఆయన అన్నారు, కొంచెం వర్షం పడుతుంది కదా పాస్టర్ గారు, బిజినెస్ కొంచెం డల్గా ఉంది అని చెప్పి మళ్ళీ ఇంకో మాట అన్నారు, అయినా వర్షాలు కూడా మనకి కావాలి కదండి అన్నారు. వర్షం ఎందుకు కావాలి? భూమిలో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా పంటలు పండడానికి, భూమిలో నుంచి బోర్లేసి నీళ్లు తీస్తున్నారు, లేకపోతే కాలువల్లో వర్షపు నీరు ప్రవహిస్తూ ఉంది. ఎప్పుడో పడిన వర్షపు నీరే అనుకోండి అది. కానీ వర్షం కూడా అతి ప్రాముఖ్యమైంది. ఎందుకో తెలుసా? వర్షం పడగానే మనం ఆ చెట్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే బాగా ఆకుపచ్చగా కనబడతాయి అవి. ఒక కారణం ఏంటంటే దాని మీద ఉన్న దుమ్ము ధూళంతా కూడా కడిగివేయబడుతుంది. కానీ ఇంకో కారణం ఏంటో తెలుసా? లోపల నుండి కూడా ఆ గ్రీనరీ పచ్చదనం అనేది వస్తుంది. ఆ గ్రీనరీ రావడానికి కారణం ఏంటంటే, అంటే నేను సైంటిస్ట్ని కాదండోయ్, సైంటిస్ట్ లాగా యాక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇక్కడ చాలామంది సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, దయచేసి మన్నించండి. నేను చదివింది ఏంటంటే నైట్రేట్స్, అమ్మోనియం అనేటువంటివి వర్షం పడినప్పుడు ఎక్కువగా భూమి మీద పడతాయంట. అంటే ఆల్రెడీ నైట్రేట్ అనేది గాల్లో వాతావరణంలో ఉంటుంది, కానీ ఈ వర్షం పడినప్పుడు వచ్చేటువంటి మెరుపులు, వచ్చేటువంటి ఒక్క పిడుగు పడిందంటే చాలా విద్యుత్ శక్తి ప్రొడ్యూస్ చేయబడి ఆ యొక్క నైట్రేట్స్ విభజింపబడి ఈ యొక్క వాతావరణంలో కలవటం వల్ల అవి గాలిలో 78% పెరిగి అది పీల్చుకొని పచ్చదనం బాగా పెరుగుతుంది. ఆ పడినటువంటి నీళ్లతో కలిసి పడినప్పుడు, భూమిలో పడినప్పుడు భూమిలో సారాన్ని పెంచి పడగానే అవన్నీ కూడా పీల్చుకొని చాలా ఉత్తేజభరితం అవుతాయంట చెట్లన్నీ కూడా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ఈ యొక్క ఆకాశము నుండి భూమి పైన 10వ వచనములో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము
వర్షం పడిందంటే పంటలు పండుతాయి. దేవునికి స్తోత్రం. వాక్యం కురిసిందంటే దేవుని పని అక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం వినకుండా ఏం చేస్తాడంటే సాతానుడు మనకు చర్చిలో కూర్చున్నప్పుడు నిద్ర వచ్చేలాగా చేయటము, లేకపోతే ఏదో ఆలోచనలు పెట్టడము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి వచ్చాను చికెను, ఇంటికి వెళ్ళాక దాన్ని ఫ్రై చేయాలి, ఎలాగా అది పూర్తిగా సరిగ్గా, లేకపోతే పలానా బట్టలు బయట ఆరేసాను, ఏదో గుర్తొస్తూ ఉంటుంది. సాతానుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? దూరంగా ఆలోచనలు తీసుకుని వెళ్ళి బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ చేసేస్తూ ఉంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఒకసారి భక్త్ సింగ్ గారు అనుకుంటాను లండన్లో తన స్నేహితులతో కూడా చర్చ్కి ఆహ్వానింపబడ్డ, రక్షణ పొందక ముందు ఈ చర్చిలో ఉండకూడదు, ఈ వాక్యం వినకూడదు అనుకుంటున్నాడు. కానీ తప్పట్లేదు, స్నేహితుడు పిలిచాడు కాబట్టి వెళ్ళి ఆయన కూర్చొని ఆయన చెవుల్లో ఏళ్ళు పెట్టుకున్నాడంట ఆయన. ఎందుకంటే ఈ వాక్యం వింటే నేనేమన్నా మారిపోతానేమో అని చెవుల్లో వేళ్ళు పెట్టుకుంటే ఏదో దోమో ఏదో వస్తుంటే దాన్ని తోలుకోబోయేసరికి అప్పుడే కరెక్ట్గా చెవులు గనవాడు వినుగాక అన్న మాట వినగానే అమ్మో నాకు చెవులు ఉన్నాయి వినాలని చెప్పేసి విని మారు మనసు పొందారంట. పేరు కరెక్ట్గా నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒక భక్తుడు ఆ విధంగా మారు మనసు పొందారు. మా యొక్క కుటుంబ నేపథ్యము అన్ని కుటుంబాల్లో నుంచి వచ్చాం. మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు ప్రభువును నమ్ముకున్నారు. ఆయన శేషగిరిరావు గారు. ఆయన 8 భాషల్లో ప్రవీణుడు అంట. అయితే తండ్రి చనిపోయిన తర్వాత తన యొక్క బాబాయ్ పెంచుతూ ఉన్నాడు, నువ్వు ఏ భాష అన్నా నేర్చుకో కానీ ఇంగ్లీష్ భాష మాత్రం నేర్చుకోబాకన్నాడు అంట. ఎందుకంటే ఆ బైబిల్ చదువుతావు, నువ్వు ఆ క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటావు. మొత్తానికి ఈయన పట్టుదల మీద ఇంగ్లీష్ చదివాడు, బైబిల్ చదివాడు. నిజంగా ఆయన అనుకున్నట్టుగా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే లేఖనాన్ని చదివినప్పుడు తన జీవితంలో అది కార్యం జరిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనాన్ని చదివినప్పుడు ఆ లేఖనము మనుషుల జీవితాన్ని మారుస్తుంది. ఆ లేఖనము పంచబడినప్పుడు, ఆ లేఖనాన్ని కొనుక్కొని మనం చదువుతున్నప్పుడు ఆ లేఖనములో ఉన్నటువంటి వాక్యము దేవుని చిత్తాన్ని నెరవేర్పజేస్తుంది మన జీవితంలో. అది ఊరకనే తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళదు. ఆయన కార్యాన్ని సఫలీకృతం చేసేది దేవుని యొక్క వాక్యము. ఆఖరి మాట నేను చదువుతా ఉన్నాను, 12-13 వచనాల్లో. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును అంటూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేయబోయే కార్యం గురించి అక్కడ ప్రవచన రూపంలో యెషయా భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథ నేపథ్యం మొదట్లో నేను చెప్పలేదు, కానీ ఒక్క మాట నేను చెప్తాను. యెషయా గ్రంథ నేపథ్యం మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలు, ప్రత్యేకించి యోధా ప్రజలని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు. యోధా ప్రజలు చెరలోనికి వెళ్ళడానికి ఇక రెడీ అవుతుంది. ఇదంతా ఎందుకు? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగిస్తూ ఉన్నాడు. ఆయా రాజులు చేసిన పాపము, ప్రజలను నడిపించినటువంటి ఆ పాపపు మార్గాలను బట్టి దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. కరెక్ట్గా ఇశ్రాయేలు యోధా దేశము, యోధా ప్రాంతం అంతా కూడా బబులోను చెరలోనికి వెళ్ళడానికి ఇంకా ఆ సెట్టింగ్ అంతా కూడా రెడీ అయిపోతున్నటువంటి సమయంలో పాపమును బట్టి దేవుని యొక్క ప్రజలు శత్రువుల చేతిలోకి ఏ విధంగా అప్పగింపబడుతున్నారో, బడబోతున్నారో, దేవుడు వారిని శత్రు దేశంలో ఎలా ఉంచబోతున్నారో, అంతేకాదు ఇవన్నీ జరగకముందే తిరిగి ఏ విధంగా రప్పించబోతున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు యెషయా భక్తుని ద్వారా ప్రవచింపజేశారన్నమాట. జరగబోయే నష్టము, దేవుడు తిరిగి చేయబోయేటువంటి కార్యము, ఇవి చెబుతూ ఈ యొక్క 55వ అధ్యాయములో చెప్పే మాట ఏమిటంటే, మీరు చెరలో ఉండొచ్చు, ఉన్నప్పటికీ ఆ చెర నుండి దేవుడు మరలా మిమ్మల్ని తీసుకొని మీ దేశానికి తీసుకొని వస్తాడు. మెట్టలు మిమ్మల్ని చూసి చప్పట్లు కొడతాయి, పర్వతాలు చప్పట్లు కొడతాయి, హర్షిస్తాయి అని ఈ సృష్టి ఏ విధంగా వారి యొక్క మార్గాన్ని సుగమము చేస్తుందో, మార్గం తెలియబడుతుందో, ఎలాగ మరలా దేవుడు తిరిగి పోగొట్టుకున్న దాన్ని ఇస్తాడో, వాక్యము ఒక్కసారి ప్రకటింపబడిన తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తాము. దేవుడు యెహెజ్కేలు భక్తుడిని తీసుకొని వెళ్ళి
ఇగో ఈ యొక్క ఎముకలతో కూడినటువంటి ఆ యొక్క ప్రాంతంలోనికి, లోయలోనికి తీసుకొని వెళ్ళి ప్రకటించమంటాడు, వాక్యాన్ని ప్రకటించమంటాడు. ఆ ఎముకలన్నీ కూడా తిరిగి పునరుజ్జీవమును పొందుకుంటాయో ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను నేను తిరిగి లేవనెత్తుతాను, చచ్చిన ఎండిన స్థితిలో ఉన్న వారిని బాగు చేస్తాను, మరలా గొప్ప భవిష్యత్తునిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 12, 13 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, దేవుడు తిరిగి రెస్టోర్ చేయబోతా ఉన్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ రెస్టోర్స్ అవర్ పాత్స్. మన యొక్క మార్గాలను తిరిగి పునరుద్ధరిస్తుంది దేవుని యొక్క వాక్యం అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరలా చదువుతున్నాను చూడండి, 12వ వచనము. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని బడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును అంటూ దీని ఏమంటారంటే పర్సానిఫికేషన్ అంటాడు. యెషయా గ్రంథంలో కూడా ఒక సృష్టిలోని కొన్ని అంశములను తీసుకొని వాటిని వ్యక్తుల్లాగా అవి ఎలా చప్పట్లు ఎలా కొడతాయి చెట్లు అని మీరు అనుకోవద్దు. అది పర్సానిఫికేషన్, అదొక రకమైన రచనా శైలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ సృష్టి కూడా దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాన్ని చూసి సంతోషిస్తుంది. దురదగొండి చెట్లు ఎవరికన్నా ఇష్టమా? చిన్నప్పుడు గ్రామాల్లో పెరిగిన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. దురదగొండి ఆకులు తీసుకొచ్చి ఫ్రెండ్స్కి సరదాగా అలా తగిలిస్తే వాళ్ళు గోక్కోవడం, ఆ రోజంతా గోక్కుంటూ ఉంటారు. దురదగొండ్లి చెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ దురదగొండి చెట్లను తీసివేసి దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి, గొంజి వృక్షములు ఎదిగేలాగా చేస్తాడు, పనికి వచ్చేటువంటి వృక్షాలు. అలాగే ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు దేవుడు మొలిపిస్తాడు అని దేవుని వాక్యము కురిపింపబడినప్పుడు ప్రతికూలమైన వాటిని దేవుడు అనుకూలమైన వాటిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 విషయాలు నేను ఈరోజు జ్ఞాపకం చేశాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ క్వెంచెస్ అవర్ థర్స్ట్. దేవుని వాక్యము మన యొక్క దప్పికను తీరుస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎన్రిచెస్ అవర్ లైవ్స్. మన యొక్క జీవితాలను పుష్టిగా దేవుని వాక్యం ఉంచుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ రివైవ్స్ అవర్ సోల్స్. మన ఆత్మను దేవుని యొక్క వాక్యము బ్రతికింపజేస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ హార్ట్స్. దేవుని వాక్యము మన యొక్క మనస్సులను మారుస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్స్ డివైన్ విల్. దేవుని యొక్క వాక్యము దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ ఫోర్త్ గాడ్స్ పర్పసెస్. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ రెస్టోర్స్ అవర్ పాత్స్. దేవుని యొక్క వాక్యము మన యొక్క మార్గాలను సరిచేస్తుంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యమే మన చేతిలో లేకపోతే విశ్వాసులముగా జీవించడం మన వల్ల కాదు. సువార్తను ప్రకటించి అనేకుల జీవితాలను మార్చడం మన వల్ల కాదు. ఎందుకంటే ప్రభు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనంలో మనందరికీ తెలుసు, ద గ్రేట్ కమిషన్ అంటాం దీన్ని. గొప్ప ఆజ్ఞ అని మనం పిలుచుకోవచ్చు. సువార్తను ప్రకటించమని శిష్యులకు ఆజ్ఞాపించిన మాట ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అందరూ చెప్పండి, శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా చేయుడి. ఎలా చేస్తారు శిష్యుల్ని? ఎలా చేస్తారంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఈ మాట కూడా చెప్తాం, బోధించుడి. శిష్యులనుగా చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం బోధించాలి. అన్నీ బోధించాలంటే బైబిల్ లేకపోతే ఏదో గుర్తున్న 4 మాటలు చెప్తాం, కానీ బైబిల్ ఉంటే ప్రభువారు బోధించి రాయబడినటువంటి ఆత్మ ఆవేశం చేత రాయబడినటువంటి మాటలన్నీ మనము వారికి బోధించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన జాతులు ఇంకా వాక్యాన్ని పొందుకోవలసిన జాతులు ఉన్నాయి. సువార్తను ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని తర్జుమా చేస్తూ ఉన్నారు. అనేక మంది అక్కడ ఉండి మిషనరీలు ఆ భాషను నేర్చుకొని తర్జుమా చేస్తున్నారు. ఎంత ఖర్చు అవుద్దో తెలుసా అండి? ఎంత ఖర్చు అవుద్దో? ఆ భాష నేర్చుకోవాలంటే కనీసం ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉండాలి. వాళ్ళు అంత త్యాగం చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఆ మిషనరీస్ పిల్లల్ని చదివించాలి, ఆ మిషనరీకి సపోర్ట్ చేయాలి, అక్కడ ఉన్న అవసరాలు తీర్చాలి.
అక్కడ ఇంకేదైనా సోషల్ సర్వీస్ మనం చేస్తూ ఉండాలి, తర్జుమా చేయాలి, ప్రింట్ చేయాలి, పేపర్. ఒకసారి బ్రదర్ ఎమ్మాన్యుయల్ గారు నాకు చెప్పారు, చాలా కొన్ని క్రైస్తవ సంస్థలు కూడా కాంపిటీషన్ పేపర్ మనకు దొరకకుండా చేస్తున్నారని చెప్పారు ఒకసారి. చూశారు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో, అంటే సంఘములోనే, క్రైస్తవ సార్వత్రిక సంఘములోనే అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నీ దాటుకొని దేవుని యొక్క వాక్యాన్ని అనేక జాతుల చేతుల్లో పెట్టగలుగుతున్నారు. పెట్టాలి. అప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని మళ్ళీ కొంతమంది మిషనరీస్ అక్కడికి వెళ్ళి వారు ఏం చేస్తారు, ఆ వాక్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు బోధించిన బోధలన్నిటినీ వారికి బోధించి విడమర్చి చెప్పి వారిని శిష్యులనుగా చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది గ్రేట్ కమిషన్. ఇది ఎవరికి ఇవ్వబడిందంటే వాస్తవానికి మనందరికీ ఇవ్వబడింది. కాకపోతే అందరం అన్నీ వదులుకొని వెళ్ళలేమని కూడా మనకు తెలుసు. అందుకే మనం వెళ్ళలేకపోతే కనీసం ఈ వాక్యాన్ని పంపించగలిగిన వారమైనా మనము ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సువార్త ప్రకటించే పనిలో లేఖనము అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఆ లేఖనము అనేకులకు అందించగలిగిన వారమై ఉండాలి. ఒక చిన్న ప్రశ్న రావచ్చు, బైబిల్ సొసైటీ వాళ్ళు బైబిల్ నమ్ముతారు కదండి, ఊరకనే ఇవ్వరు కదండి అనుకోవచ్చు మీరు. ఒక విషయం నేను చెప్తాను, దీనికి అయ్యేటువంటి ఖర్చుతో మనం బైబిల్ కొనుక్కోవాలంటే బైబిల్ ఇంకా చాలా ఖరీదు ఉంటుందండి. దీంట్లో వాడే పేపర్ చూసారా? ఎప్పుడన్నా మీ పాఠ్య పుస్తకాల్లో ఈ పేపర్ కనబడుతుందా? విద్యార్థులు చదువుకుంటున్నారు, మీ పాఠ్య పుస్తకాల్లో ఈ పేపర్ కనబడిద్దా? ఈ పేపర్ ఉండదండి, అది వేరే పేపర్. అది ఇది చాలా విలువైనటువంటి పేపర్, ఎక్స్పెన్సివ్ పేపర్ బైబిల్ గ్రంథంలో వాడుతూ ఉంటారు. అందుకే పెద్ద బైబిల్ గ్రంథాన్ని కూడా ఇప్పుడు నేనైతే జేబులో పెట్టుకునేంత బైబిలే, ఇంకెంతకంటే చిన్న బైబిల్ కూడా ఉన్నాయి. దానికి అయ్యే ఖర్చు అంటే సబ్సిడైజ్డ్ రేట్లో ఇస్తూ ఉంటారు. ఇంకా అనేకమైన కరపత్రికలు, అనేకమైన కార్యక్రమాలు, అవన్నీ చెప్పడానికి నేను ఇక్కడ నిలబడలే, తర్వాత రిపోర్ట్ ఇస్తారు. కానీ ప్రియులారా చాలా ఖర్చు అవుతుంది. మనం కొనుక్కోవడానికి చెల్లించే వెల కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఇవ్వబట్టే అది చేయగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మీరు మీ గుప్పిలిని విప్పబట్టే ఇది చేయగలుగుతూ ఉన్నారు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇది చేయగలుగుతున్నారంటే ఈ విలువైనటువంటి క్రీస్తు ఉంచబడినటువంటి ఈ లేఖనాన్ని అనేక మందికి అందించగలుగుతున్నారంటే నీవు ఇవ్వబట్టే, నీవు చేయబట్టే, నీవు సహకరించబట్టే, లేకపోతే ఇది సాధ్యము కానే కాదు. అందుకే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే రూకలు దేవుని వాక్యము పొందుకోవడానికి మనం ఖర్చు పెట్టక్కర్లేదు, కానీ దీన్ని ప్రింట్ చేసి ఇవ్వాలంటే ఆ రూకలు తప్పదండి. ఊరకనే ఇవన్నీ కూడా మనకు రానే. వాక్యం ఫ్రీయే, రక్షణ ఫ్రీనే, కానీ ఆ వాక్యాన్ని పెట్టివ్వాలంటే ఆ గ్రంథము అనేది ఫ్రీ కానే కాదు. దానికోసం పనిచేసే వాళ్ళు ఫ్రీగా ఏమి రారు. కనుక రూకలు అక్కడ మనం ఖర్చు పెట్టక్కర్లేదు, అవసరం లేదు. కానీ ఇది అనేక మందికి అందించడానికి మనం రూకలు ఖర్చు పెట్టవలసిన వారమై ఉన్నాం. ఆమేన్ చెప్పండి. ఇవ్వాలి. అందుకే ఇచ్చుట గురించి మనం మాట్లాడక మనకు తప్పదు. ఎందుకంటే మనం ఇచ్చినప్పుడంట అది అనేక మందికి దేవునిని స్తుతించడానికి ఒక కారణమవుతుందంట. అది అర్థమైందా నేను చెప్పిన మాట? మీరు ఇచ్చినప్పుడు అనేక మంది దాన్ని బట్టి స్తుతించడానికి అది కారణమవుతుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం అంతా కూడా సువార్త నిమిత్తం ఇచ్చుట గురించి ఆయన రాస్తా ఉన్నాడు. 2వ కొరింథీ 9వ అధ్యాయం ఆయన రాస్తున్నటువంటి మాటల్లో ఈ 9వ అధ్యాయం అంతా నేను చదవను, కానీ మొదటి వచనాల్లో మనకు కనబడేది ఏమిటంటే, అయ్యా నేను మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నాను. ఏ నమ్మకం అంటే మీరు బాగా ఇచ్చే సంఘం అని నేను నమ్మకం పెట్టుకున్నాను. ఆ నమ్మకాన్ని దయచేసి వమ్ము చేయకండి అయ్యా అని చెప్తాడు మొదటి కొన్ని వచనాల్లో. ఆ వచనాలు మనం చదివితే అంటే టూకీగా నేను చదువుకొని వెళ్ళిపోతాను, ఎక్కువ వివరించను. కానీ పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని అని నేను మీ గురించి చాలా గర్విస్తున్నాను, మీ గురించి చాలా గర్వంగా అక్కడెక్కడ చెప్పుకుంటున్నాను. ఆ గర్వాన్ని మీరు దయచేసి వమ్మి చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే మీరు బాగా ఇచ్చే సంఘం అని అక్కడెక్కడ చెబుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అంటే దేవుని పని నిమిత్తమై ఇచ్చుట ఎంత ప్రాముఖ్యమైందో మనం చూస్తాం. మరి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అనేది కూడా తర్వాత రాస్తా వస్తున్నాడు. 5వ వచనము నుంచి చదివితే, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయనంటే ఏదో నేను ఈరోజు 100 రూపాయలు ఇస్తే దేవుడు నాకు 1000 రూపాయలు ఇస్తాడని కాదు దాని అర్థం అండి. ఈ పంటదేముంది, ఒక 1000 రూపాయలు దేవుడు ఇస్తే 100 రూపాయలు ఇచ్చామని దేవుడు 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఖర్చు పెట్టుకుంటాం, అంతే కదండి. నిత్యమైన పంట గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే నీవు ఇచ్చేదాన్ని బట్టి ఎన్ని బైబిల్స్ ప్రింట్ చేయబడి ఎన్ని బైబిల్ సబ్సిడైజ్ రేట్స్కి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల సువార్తను అనేకులకు ప్రకటించడం వలన నీవు విత్తుతున్న విత్తనము ఎంత విత్తితే అంత ఎక్కువగా దేవుని యొక్క పొలములో పంటను కోయగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎంతగా మనం ఇస్తే దాన్ని బట్టి ఆ కొలత మనకి ఇవ్వబడతా ఉంది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఈ మాట విన్న తర్వాత ఒక అమ్మాయి ఒక పని చేసిందంట, చిన్న పాప. వాళ్ళమ్మ చర్చిలో దేవునికి ధారాళంగా ఇవ్వటం గురించి నేర్పిద్దాము, ఒక ప్రాక్టికల్ లెసన్ ఇద్దామని ఏం చేసిందంటే ఒక 100 రూపాయల కాగితం ఇచ్చిందంట, అలాగే ఒక 10 రూపాయల కాగితం ఇచ్చిందంట. మనం చర్చిలోకి వెళ్ళిన తర్వాత కానుకల టైం వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే హ్యాపీగా ఏది ఇస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో అదే ఇవ్వమ్మా, 100 అయితే 100, 10 అయితే 10 అందంట. ఇంటికి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చావమ్మా అమ్మ అంటే, అమ్మ ముందు నేను 100 ఇద్దాం అనుకున్నాను కానమ్మా నువ్వు చెప్పావు కదా, అలాగే వాక్యంలో కూడా చెప్పబడింది కదా హ్యాపీగా ఇమ్మని, కాబట్టి 100 ఇస్తుంటే ఏదో ఒకలాంటి ఫీలింగ్ వస్తుందమ్మా, అందుకే 10 ఇచ్చొచ్చానమ్మా అందంట. అప్పుడు చెప్పిందంట తల్లి, దాని గురించినటువంటి పాఠాన్ని బోధించింది. అంటే మనకు డబ్బు పట్ల ఉన్న ఆసక్తి ప్రేమ ఎలా ఉంటుందంటే తక్కువ ఇస్తే సంతోషం. కొన్నిసార్లు అలా తక్కువ దేవుని సన్నిధిలో ఇచ్చి బయట ఎక్కువ పోగొట్టుకుంటూ ఉంటాం. నిజమేనా కాదా? బాగా ఒక ధనికుడంట బంగారపు గుండీలతో కూడిన కోటేసుకొని వచ్చాడంట. కోటేసుకొని వచ్చి ఆ బంగారపు గుండీలతో కూడిన కోటేసుకొని చర్చిలో ఇద్దాం అనుకున్నాడంట. వస్తా ఏమి ఇద్దాం అనుకున్నాడు తెలుసా? రూపాయి కాయిన్ ఇద్దాం అనుకున్నాడంట. రూపాయి కాయిన్, 5 రూపాయల కాయిన్ అనుకుంటా ఇద్దాం అనుకుని 5 రూపాయల కాయిన్ వేసుకొని వచ్చాడు. గుండీలు మాత్రం బంగారపు గుండీలు. కానీ ఆరాధనలో ఉజ్జీవంగా ఆరాధన చేస్తుంటే ఒక గుండి తెగిపోయి అదే కోటు జేబులో వేసుకొని మర్చిపోయాడంట. మర్చిపోయి కానుక టైం వచ్చిన సరికి ఆయన పరాగ్గా ఉన్నాడేమో, గబుక్కుని వచ్చి ముందు ఆ కానుక పెట్టేసరికి ఆ బ్యాగ్ పెట్టేసరికి సడన్గా తీసేసాడు, ఏదో చేతికి వచ్చింది తీసేసాడు. ఆ తర్వాత గుర్తొచ్చింది, అమ్మ బాబోయ్ నేను ఏమేసానని చూసుకుంటే 5 రూపాయల కాయిన్ అక్కడే ఉందంట, బంగారపు గుండి వెళ్ళిపోయిందంట. తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గుండి వెళ్ళిపోయింది అయ్యా, కొద్దిగా నా గుండి ఏదో చూడండి అంటే, ఏం గుండి రా బాబు అని చూస్తే బంగారపు గుండి అంట. కొన్నిసార్లు ఇంకా నయ్యో చర్చిలో కాబట్టి మరి ఇచ్చేసి ఉంటారేమో కానీ ఇంకో చోట హాస్పిటల్లోనే ఎక్కడో అయితే మళ్ళీ తిరిగి రావడానికి వీలు లేదు. ధారాళముగా ఇచ్చువాడు ధారాళముగా పొందుకుంటాడు, పిసినితనముగా ఇచ్చువాడు పిసినితనముగానే పొందుకుంటాడు. కనుక మనము ఇచ్చేటప్పుడు ఎలా ఇద్దామంటే మనము ధారాళముగా దేవుడు మనకు శక్తిని అనుగ్రహించిన కొలది ఇచ్చేవారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చూస్తూ ఉంటారంట, పాస్టర్ గారు పెద్దలు మీరు వేసేటప్పుడు చూస్తూ ఉంటే మీరేమనుకుంటారో కానీ యేసయ్య మాత్రం అక్కడ పెట్టి దగ్గరే కూర్చొని చూస్తాడంట. నిజమేనా కాదా? నా మాటలు అంటారు ఇవి, వాక్యంలో ఉందండి. చూడండి, మార్కు సువార్త 12:41 ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను అని ఉంటుంది. డబ్బులు వేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడంట. చూస్తూ అంటే ఎంత ఇస్తున్నామని కాదు కానీ ఎంత ఉంచుకుంటున్నావో చూసి అక్కడ ఎవరు ఎక్కువ ఇచ్చారని చెప్తున్నాడు. అంటే నీ ఉంచుకునే దాన్ని బట్టి ఎవరో ఎంతో ఇచ్చారు కాబట్టి నేను అంత ఇవ్వాలని కాదు కానీ నువ్వు ఎంత దాచుకుంటున్నావో చూస్తున్నాడంట ఇచ్చేదానికంటే. అదే అంటాడు జార్జ్ ముల్లర్ గారు, ఏమంటారంటే గాడ్ జడ్జెస్ వాట్ వీ గివ్ బై వాట్ వీ కీప్ అంటాడు. మనం ఉంచుకునే దాన్ని బట్టి దేవుడు దాన్ని చూసి ఎంత ఇస్తున్నావో చూస్తూ ఉంటాడు. దేవుని పని నిమిత్తమై వాక్యము ప్రబలడానికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. ఒక భక్తుడు అంటాడు, రోజర్ W. బ్యాబ్సన్ అనే భక్తుడు ఏమంటాడంటే,
ఆయన డాలర్లో చెప్పాడు, నేను మన రూపాయల్లో చెప్తాను. ఉదాహరణకి ఒక 100 రూపాయలు భోజనం కోసం ఖర్చు పెట్టుకుంటే ఒక 5 గంటలు ఉంటుందేమో. ఒక 100 రూపాయలు ఒక నెక్ టై కొనుక్కోవడానికి ఖర్చు పెడితే ఎన్ని రోజులు ఉంటుంది? మేబీ ఒక 5 వారాలు ఉంటాయేమో అంటాడు అతను. ఎందుకంటే కొద్దిగా డబ్బు ఉంటే 5 వారాలు వాడతారు, పడేస్తారు దాన్ని. ఇంకా ఒక 100 రూపాయలని మనము ఒక క్యాప్ కొనుక్కోవడానికి ఖర్చు పెడితే ఆ 100 రూపాయలు మహా అయితే ఒక 6 నెలలు ఉంటాయేమో. ఒక 100 రూపాయలని ఒక వెహికల్ కొనుక్కోవడానికి, ఒక వాహనం కొనుక్కోవడానికి వాడితే, అంటే 100 రూపాయలకి రాదు కానీ ఆ వాడిన దాంట్లో 100 రూపాయలు ఖర్చు పెట్టామనుకో, ఆ 100 రూపాయలు మహా అయితే ఒక 10 సంవత్సరాలు ఉంచుకుంటావేమో ఆ వెహికల్ని, కష్టపడి ఉంచుకున్నా సరే. ఒక 100 రూపాయలని గవర్నమెంటే వారు రైల్ రోడ్ వేయడానికి వాడితే అది బహుశా ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపేర్స్ వస్తూ ఉంటాయి. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటాయేమో. కానీ ఆయన అంటాడు, ఆయన $1 అంటాడు. $1 లేదా ఒక 100 రూపాయలు అనుకోండి సార్, లేకపోతే ఒక 70 రూపాయలు అనుకోండి, దానిని దేవుని పరిచర్యలో ఇస్తే అది నిత్యము నిలిచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దాని ద్వారా సంపాదించే ఒక ఆత్మ అది ఎప్పుడు నాశనం కాదు, అది ఎప్పుడు దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని పొందుకొని సంతోషంగా నిత్యము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. కనుక నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావు? నీకు ఇచ్చిన దాన్ని నిత్యము నిలిచే దానిలో ఖర్చు పెడతావా? ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు, కానీ నిత్యత్వముకై నీవు వెచ్చించినప్పుడు అది నిత్యము నిలిచే ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దాచేదేది నీ ఇల్లు నువ్వు పట్టుకుపోవు, నీ కారు నువ్వు పట్టుకుపోవు, కానీ నువ్వు సంపాదించే ఆత్మ నువ్వు పట్టుకుపోతావు. నీకు తెలుసో లేదో, నువ్వు ఆ ఆత్మను సంపాదించినట్లు కూడా నీకు తెలియకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు మనము చక్కటి అవకాశం మనకి ఇవ్వబడుతుంది దేవుని యొక్క పొలములో వెత్తడానికి బైబిల్ సొసైటీస్ అండ్. ఎందుకంటే ఎన్ని సంస్థలు ఉన్నా, ఎన్ని సంస్థలకు మనం ఇస్తున్నా సరే, అన్ని సంస్థలు పనిచేస్తున్నాయంటే ఇది పట్టుకొనే వాళ్ళందరూ వెళ్తారు. ఇది లేకపోతే అందరూ మళ్ళీ ఖాళీగా కూర్చోడం. ఎందుకంటే ఇది లేకపోతే ఇదే సెంటర్ ఆఫ్ ఆల్ ద మిషన్స్, అన్ని పరిచర్యలకు ఇదే కేంద్రము. కాబట్టి దీని కొరకు మనం విత్తే వారంగా ఉందాం, ధారాళముగా విత్తుదాం. దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ కార్యాన్ని మనం జరిగిద్దాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక.